హలో అండి, ఈరోజు మనము ఇదిగో వెస్టేజ్ కంపెనీ వాళ్ళదే అల్ట్రా గార్డ్ అనమాట. ఇది టాయిలెట్ క్లీనరు. దీనిని మనము బాగా స్టెయిన్గా ఉన్నటువంటి వాటికి యూస్ చేసుకోవచ్చు. అలానే మనము ఇంట్లో వెండి పాత్రలు, రాగి, ఇత్తడి పాత్రలు ఉంటాయి కదా, వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 160 రూపీస్ అని ఉంటుంది. అయితే మనకి డిస్ట్రిబ్యూటర్ ఐడిలో తీసుకోవడం ద్వారా 110 రూపీస్కే వచ్చేస్తుంది అనమాట. దీని ఇప్పుడు నేను ఈ రాగి బాటిల్ ఉంది కదా, ఈ రాగి బాటిల్ మీద నేను ప్రయోగించి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది రిజల్ట్ అన్నది. మీరే చూడండి ఒకసారి. చూడండి, మనము ఏం చేయక్కర్లేదు. ఇట్లా రాగి బాటిల్ ఇక్కడ బ్లాక్ కలర్గా ఉంది చూడండి, ఇదంతా బ్లాక్గా ఉంది కదా, దీని మీద ఇట్లా కొంచెం పోసేసి మనం ఇట్లా పోసి చేత్తో ఇట్లా రఫ్ చేయండి చాలు. మామూలుగా మీరు పీసు అంట్లు కడిగే పీస్ ఉంటుంది కదా, దాంతో కూడా రఫ్ చేయొచ్చు. ఇది చేత్తో రఫ్ చేసినా కూడా ఏం కాదు. ఇది యాసిడ్ అది ఇది అని అంటారు కదా, చేత్తో రఫ్ చేసాము ఏం కాదు. చూడండి ఇక్కడ ఎట్లా వస్తుందో, బ్లాక్గా ఉన్నదంతా పోతుంది అనమాట. కొంచెం కింద పడింది. అట్లానే ఇది మొత్తం మనం పెట్టేసుకొని నేను చూపిస్తాను ఒకసారి. ఈ బాటిల్ ఎట్లా ఉందో చూడండి. ఇది మామూలుగా ఇది ఇక్కడంతా బ్లాక్గా అయిపోయింది, ఇట్లా అయిపోయింది కదా. దీన్ని కూడా సేమ్ ఇట్లానే ఇలా రాసేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఇట్లా చేతితో స్ప్రెడ్ చేసేసినా చాలు. అయితే మనకి చేతులకి కొన్ని దెబ్బలు తగలడము అలాంటి వాళ్ళు మాత్రం పట్టుకోకూడదు. మామూలుగా బెస్ట్ వచ్చేసి మన స్క్రబ్బర్ ఉంటుంది కదా, అంట్లు కడుగుతాం కదా, దాంతో క్లీన్ చేసేసుకుని సరిపోయింది. ఇక్కడ చూడండి ఎట్లా వైట్గా వచ్చేసిందో. కొంచెంసేపటికి ఇది కూడా అట్లా వైట్గా వచ్చేసిద్ది. మీకు చూపిస్తాను నేను. మనకి ఇట్లా స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఈ స్క్రబ్బర్తో మనము వెనక ఇట్లా రుద్దేసాము అని అంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. అసలు మనం శ్రమ పడాల్సిన పని ఉండదు. ఇంకోసారి చూపిస్తాను చూడండి. దీని మీద అయినా సరే వేసుకొని మనం చూడండి, దీని మీద అయినా సరే ఇట్లా వేసుకొని ఇట్లా రుద్దేసేయడమే. మనకి ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా, వెండి, ఇత్తడి, రాగి, వాటన్నిటికీ యూజ్ అవుతుంది. అలానే అసలు అది టాయిలెట్ అది బేసిన్ ఉంటుంది కదా, దానికైతే అసలు మంచిగా యూజ్ అవుతుంది. బాత్రూంలో కఠినమైనటువంటి మరకలు ఉన్నా సరే దానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. అదేం చేయాలంటే ఇట్లానే రాసేసేసి మొత్తం స్ప్రెడ్ చేసి, ఇప్పుడు ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను కదా, ఇట్లా స్ప్రెడ్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలన్నమాట. బాత్రూమ్ని వదిలేసేయాలి. ఇది కూడా అంతే. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసాం కదా, స్ప్రెడ్ చేసి ఒక పావు గంట సేపు వదిలేసేసిన తర్వాత క్లీన్ చేస్తే కనుక తెల్లగా వచ్చేస్తుంది. నేను మొత్తం క్లీన్ చేసి మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇందాక బ్లాక్గా వచ్చేసింది కదా, ఇక్కడ చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మొత్తం ఎట్లా పోయిందో, తెల్లగా వచ్చేసింది బ్లాక్గా ఉన్నదంతా అనమాట. ఇక్కడ కూడా అట్లానే అవుతుంది. మీకు చూపిస్తాను నేను ఇదంతా క్లీన్ చేసి. చూడండి ఒకసారి ఎంత కొత్తగా మన ఫస్ట్లో కొన్నప్పుడు ఎట్లా అయితే ఉంటుందో అట్లా వచ్చేసింది చూడండి. ఒక పావు గంట మొత్తం స్ప్రెడ్ చేసేసి మనం వదిలిపెట్టేసేయాలి. తర్వాత మనది స్టీల్ పీస్ ఉంటుంది కదా, ఆ స్టీల్ పీస్ పెట్టేసి రుద్దేశామంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అంతకు ముందు దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. చూడండి ఒకసారి. ఇక్కడ కూడా బ్లాక్గా అయిపోయింది, ఇది కూడా పోయింది. ఇది ఇక్కడంతా బ్లాక్గా ఉంది, ఫస్ట్లో చూసారు కదా, ఇదంతా పోయింది చూడండి. అలానే ఇది ఇక్కడున్న ఎంత
మొత్తం మారిపోయి ఎంత మంచిగా షైనింగ్ ఎంత మంచిగా వస్తుందో చూడండి. ఈ మూత కూడా పైన మూత కూడా బ్లాక్గా అయిపోయింది. దీన్ని కూడా మొత్తం చేసేసామన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంకో డెమోతో ఇంకోసారి చూద్దాము. ఓకేనా? బాయ్.